అండ్ లోపల కూర్చోబెట్టండి. వాసు ఏంట్రా? కొంచెం తన్ను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. పదరా బాబు, వస్తారులే పద. తీసుకొచ్చి రండి, పర్లేదు రండి. ఇదిగో ఇదిగో కొంగిరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. అరవకుండా లోపల రండి. మీ నాన్న చనిపోయాక నేను నిన్ను పెంచకపోతే నువ్వు ఇంత తోడు అయ్యేవాడు అంటరా. సరే సర్లే, నీ కూతురు నీ కుటుంబం, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం బాగా పట్టించుకో. అల్లుడు వస్తాడు కదా, కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకో నీళ్లు. రండి బాబు గారు. రారా. నమస్కారం. రండి లోపలికి. ఆగండి. ఏంటి రిసీవింగ్ ఏంటి? మగపిల్లల్ని ఎలాగైనా రిసీవింగ్ చేసుకునేది? మీరు మాకు చేసిన మర్యాదల కంటే మేము బాగానే చేసామనండి. ఏం మర్యాదలు? ఏం చేశారు మీరు? పెళ్లి కార్లన్నీ మేము పెట్టించుకున్నాం, బ్యాండ్ మేళం భోజనాలు అన్నీ మేము చూసుకున్నాం. కనీసం ఇక్కడ రిసీవింగ్లో కూడా రాకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది నాన్న? లోపలికి వెళ్తే పని అయిపోతుంది కదా. ఉండరా, నీకేం తెలియదు. పెద్దానికి అలా వెనకేసుకురాకు. కాళ్ళు కడగడం లేదు, గంధం పూయడం లేదు. అబ్బాబే ఏంటిది అంతా? ఇప్పుడు ఏంటి? కాళ్ళు కడగాలి అంతే కదా. సన్నాసి నువ్వు కాదు, ఆళ్ళు నీ కాళ్ళు కడగాలి. పరువు తీసేస్తున్నాడే. ఎవరి కాళ్ళు ఎవరికి అడిగితే ఏముంది నాన్న? సారీ సార్, నన్ను క్షమించండి. పొద్దున ఏదో కంగారులో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. అబ్బే భలేటోడివే, నేనేం ఫీల్ అవ్వలేదు బాబు. ఎంతైనా నువ్వు మా అల్లుడివే కదా. పొద్దున నీ కాడకు వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వేస్తనా. ఎరా ఏంట్రా అని మాత్రం ఇదే మగ పెళ్ళి రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మన ఫ్యామిలీ పరువు తీసేసిన ఒక కథరా. ఇదిగో బావగారు, మీరు ఏం పట్టించుకోకండి, రండి ముందు లోపలికి వెళ్దాం రండి. ఇది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదులండి, మీరు రండి. ఇంకెప్పుడు తెలుసుకుంటాడండి? జాంగ్రీలు ఎలా ఉన్నాయి బా? చండాలంగా ఉన్నాయి. తేలమాయ కొట్లో నేను తింటా. ఎరా ఆడి ముందే తినకపోతే అరగదా మీకు? అమ్మా బుచ్చిగాడు వచ్చాడా? ఏమోరా పొద్దుటి నుంచి కనపడలేదు. ఇదిగో పాలు తాగు. పెళ్ళయ్యేదాకా ఏవి తింటాకున్నది మళ్ళీ తాగు. సర్లే కానీ ఆడొస్తే నా దగ్గర రమ్మని చెప్పే. అదేంట్రా అస్తమానం బుచ్చిగాడు అంటున్నావు? రేపు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి ఆడితోటి కాపురం చేస్తాడా ఇటు? బాగా చెప్పావు బాప. పొద్దుటి నుంచి ఆడి కోసం కింద మీద ఆడిపోతున్నాడు ఇటు. నేను గుర్తున్నా వీడికి.